ఈరోజు కూడా ఉదయాన్నే లేవగానే వాకిలు ఊడ్చేసి ముగ్గు అయితే వేసేసాను, ఇల్లు కూడా ఊడ్చేసాను. ఇంకా టిఫిన్కి అయితే టొమాటో బాత్ చేస్తున్నా. ఇంకా ఒక స్టవ్ మీదేమో మ్యాంగో పప్పు పెట్టాను. రిక్కీ కోసం పాలు కూడా కాగబెట్టేసా, బాటిల్స్ కూడా ఉడకబెట్టేశాను. ఆ ప్లేట్స్ గిన్నెలు అన్నీ లాగాలంట. చూడండి, మనుషుల చుట్టూ ప్రదక్షిణాలన్నా చేస్తాడు కానీ ఆగను మాత్రం ఆగడు. అలిసిపోయాడు, ఇప్పటికి 2 రౌండ్లు తిరిగాడు, అలిసిపోయాడు పాపం, రెస్ట్ తీసుకుంటున్నాడు. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం. రిక్కీ బావా బావా అత్తను అత్త కను అత్త వాడైతే సైలెంట్గా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చూద్దాం. సారు ఏం చేస్తున్నావు? ఓయ్ ఏం చేస్తున్నావు? రిక్కీ చూడు, ఇప్పుడు ఓపెన్ చేయాలి అది. ఇక ఈ పూట లంచ్కి అయితే ఆవకాయ పచ్చడి, మామిడికాయ పప్పు, రైస్, వడియాలు అండ్ పెరుగు. ఈ ఇంటికి వచ్చి అయితే 2 ఇయర్స్ అయింది కానీ ఎప్పుడూ డాబా మీదకి ఎక్కలేదు. ఇదే ఫస్ట్ టైము. అది పక్కింటి పైన లొకేషన్ బాగుంది, ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పారని వచ్చాము. చూపిస్తాం మీకు కూడా, చూడండి. మంచిగా సన్సెట్ టైం, కాకపోతే సూర్యుడు వెళ్ళిపోయిండు. ఇక్కడ మంచిగా డంబుల్స్ కూడా ఉన్నాయి. రేపు ఉదయం నుండి మా ఆయన ఎక్సర్సైజ్కి అయితే పంపించేస్తా. ఇది మొత్తం అయితే మా ఓనర్ అంకుల్ వాళ్ళ గార్డెన్ అనమాట. చెట్లు మొత్తం ఇక్కడ. ఇంకా పూజకు కావాలన్నా ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ ఆడే తెచ్చుకుంటారు. ఇంకా అటు సైడ్ అయితే చిన్న లేక్ ఉంది, అవ్వండి అక్కడ. మొత్తం పచ్చని పొలాలు భలే ఉంది. నేను ఫస్ట్ టైం రావడం, బాగుంది. కానీ ఆ వెనక్కి కూడా ఉంది ఇంకా లేక్, ఆ చివరికి ఎంత లేక్. మా ఆయన అయితే నా ఫోన్ తీసుకొని కెమెరా టెస్ట్ అని అయితే ఈ వీడియో తీశారు. అంటే జూమ్ టెస్ట్, ఎంత దూరం జూమ్ చేయలేస్తామనేది చూశారు. మామూలుగా అయితే ఈ ఫోన్ మా ఆయనది, నేను దొబ్బేశాను, అంటే తీసేసుకున్నాను. ఎందుకంటే వీడియోస్ చేస్తున్నానని. పైగా నా ఫోన్ మా వారికి ఇచ్చాను, ఎందుకంటే అది కర్వ్డ్ ఎడ్జ్, మళ్ళీ రిక్కీ ఆడుతూ కింద వేస్తే పగిలిపోయిద్దని. ఇంకా అది ఆయనకి ఇచ్చి ఇది నేను తీసుకున్నా. కమెంట్స్లో అయితే అందరు రిక్కీ 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 అని అడుగుతున్నారు కాబట్టి రిక్కీ ఎంత గోల్ చేస్తాడో, ఇంకా వాడు నా మైండ్ ఎలా తింటాడో అదంతా ఒక వీడియో అయితే తీసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మరి చేయమంటారో లేదో మీరు కమెంట్లో మెన్షన్ చేస్తే దాన్ని బట్టి నేనైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. స్నాక్స్ కింద సీతాఫల్ తినేస్తున్నాం ఇంకా ఈ పూటకి. అసలు చూడండి, తినేది లేదు, పెట్టేది లేదు. ఈ ప్లేట్ కోసం అదంతా చల్లగా వేయడం కోసం అసలు 1/2 గంట నుండి ఇదే కుస్తీ జరుగుతుంది. నన్ను మాత్రం నన్ను అట్లా నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి కదా. ఇంకా బతుకమ్మలు రోజు పెట్టి ఇట్లా కోలాటం చేస్తున్నారనమాట మా ఇంటి కింద. మాది టిఫిన్ చేయటం అయితే అయిపోయింది.
మా వారైతే ఆల్రెడీ పడుకున్నారు కూడా. ఒకసారి వినండి ఏ సాంగ్ పెట్టుకొని ఏదో పాత సాంగ్ వింటూ పడుకున్నాడు. వీడైతే ఇంకా పడుకొని ఉన్నాడు. నేనైతే పని స్టార్ట్ చేసుకోవాలి. ఈరోజు టిఫిన్ అయితే రవ్వ దోశ కలిపేశాను, వేయాలి. టమాటా కూర చేద్దాం అనుకున్నా. టమాటా కూర కూడా కట్ చేసేసాను. ఇంకా ఇదిగోండి కట్ చేసేసాను. టమాటా కూర కూడా చెయ్యాలి. ఇంక ఇవాళ మాత్రం ఇడ్లీ పిండికి కానీ దోశ పిండికి కానీ రుబ్బు వేయాలి. మరి మా ఆయన అడిగి ఏది వేయమంటే అది వేయాలి. మా వాడి గోల చూడండి. ఖాళీ డబ్బాలన్నీ కింద షెల్ఫ్లో పెడితే తీసి వాటితో ఆడుకుంటాడు కిచెన్కి వచ్చి. రవ్వ దోశలోకి ఎల్లిపాయ కారం అయితే చేసేసుకున్నాం. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కావాలంటే ఈ వీడియో కూడా మన దాంట్లో ఉంది, రవ్వ దోశ ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా వంట పని అయిపోయినట్టే, ఇంటి పని కూడా అయిపోయింది. ఇల్లు తుడిచేసా కూడా. ఇంకా వాషింగ్ మిషన్ పని ఒక్కటే ఉంది, అంటే వేసేసాను, ఇంకా ఆరేయాలంతే. మా బొడ్డోడు కూడా నిద్రపోయి లేచాడు. ఇంక వాడికి స్నానం చేయించాలి. నీళ్ళు అయితే పెట్టాను. ఈలోపు ఆయన గోళ్ళ ఆయన ఉన్నాడు, ఆడుతున్నాడు. రిక్కీ, టాయ్స్ ఉన్నాయిగా, ఎందుకు దాంతో ఆడుతున్నావు నువ్వు? ఇటు చూడు. ఇంకేది దొరికితే దాంతో ఆడుకుంటాడు. వీడికి కొరుక్కోవటానికి వాడి చేతి వేలు సరిపోవట్లేదు, కాళ్ళ వేలు కూడా పెట్టుకొని నవ్వులుతున్నాడు. ఒక్కోసారి ఏది దొరకనప్పుడు నా చేతులు తీసుకొని కూడా కొరుకుతున్నాడు. అప్పటికి క్యారెట్ ముక్కలు ఇస్తానే ఉన్నాం, కాస్త ఆ పళ్ళు దురద తగ్గిద్దని. కానీ ఏది పడితే అది కొరకడమే. రిక్కీ, నేను ఆరేసుకుంటాగా. అసలు ఒక్కొక్కటి తీసి పక్కన బలేస్తాడు చూడండి. ఇంకా చాలా అవన్నీ పెద్దవి, నీకు రావు. ఇక డోర్ ఓపెన్ చేసేసరికి చేసే పని అక్కడ మధ్యలో వదిలేసి ఇంకా బయటికి పరుగులు పెడుతున్నాడు. ఇంకా రోజు ఇదే గోల, డోర్ ఓపెన్ చేస్తే ఆగడుక. ఇంకా అలా క్లిప్స్ వేస్తే ఆడుకుంటాడు. ఈలోపు నేను బట్టలు ఆరేసుకుంటా. రిక్కిద్దా, ఇప్పుడు రావట్లేదు కదా, ఇప్పుడు వస్తాడు చూడండి. ఇంకో దా దా. కెమెరా ముందు యాషాలు వేయడు అంతే, కానీ ఎంత గోల చేస్తాడో భరించే నాకే తెలుస్తుంది. అది నవ్వు చూడండి మళ్ళీ. ఇంక ఈ పూట అయితే మాగాయ పచ్చడి, టమాటా కర్రీ అండ్ రైస్, పెరుగు కూడా. మా వాడైతే తినిపించాను, కొంచెం గోల చేస్తున్నాడు. ఈ పూట అయితే వర్షం పడేలాగా ఉంది. అసలు బాగా గాలి వస్తుంది. చెట్లు చూడండి అసలు ఎట్లా ఊగుతున్నాయో, చల్లటి గాలి వస్తుంది. కానీ బయటకు వెళ్దామంటే కోతులు వస్తాయని చెప్పి ఇంట్లోనే ఉన్నాను. మా ఆయన వచ్చే టైం అయింది. ఇంకా మా వారు వచ్చాకైతే బయటకు వెళ్తాం, మ్యాక్సిమం వర్షం పడకపోతే. వర్షం కూడా మొదలయ్యింది. గుమ్మం దాకా కొడుతుంది చూడండి. ఏ కారణం లేకుండా చీర కట్టుకుంది ఏంటి అని అనుకోకండి. ఎందుకంటే మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు 3 చీరలు తెచ్చుకున్నా. దసరాకి ఒకటి, దీవాళికి ఒకటి అండ్ పుట్టినరోజు ఉంది దానికి ఒకటి అని. ఏ పండగకి ఏదేసుకోవాలని మా ఆయన అడిగితే నన్ను తిట్టాడు. బీరవ నిండా చీరలు ఉన్నాయి, ఒక్కటి కూడా కట్టుకోవు ఎందుకని. అందుకని ఇవాళ కట్టుకున్నా. అది కాక కింద బతుకమ్మలు ఆడుతున్నారని 2 సార్లు చూపించాను కదా 2 వీడియోస్లో. ఇంకా నేను కూడా ఈ పూట వెళ్దామని అనుకున్నాను, కానీ వాతావరణం సహకరించట్లేదు. ఇప్పుడు వర్షం పడుతుంది. అట్లానే బయట మాల్కి వెళ్ళి తావాల్సిన సరుకులు కూడా ఉన్నాయి, వెళ్దాం అనుకున్నా కానీ అన్నీ ఆగిపోయినాయి. అందుకనే చీరలు కట్టినా అంట మా ఆయన ఒప్పుకోడు. ఇట్లా జరుగుతాయి దారుణాలు. ఈరోజైతే మ్యాగీ చాట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇంకా అందుకనే చేస్తున్నాం. ఈ వీడియో అయితే షార్ట్గానే వదులుతాను, రేపు వదులుతాను. యూట్యూబ్లో షార్ట్గా వదులుతున్నాను, చూడండి. ఫైనల్గా చాట్ అయితే ఫినిష్ అయిపోయింది. మేము ఫస్ట్ టైం చేసినా కూడా బాగా కుదిరిద్ది. మేము చేసే రెసిపీస్ అన్నీ నాకు వచ్చినాయి అయితే కాదు, కొన్ని మా అత్తయ్య గారు సజెస్ట్ చేస్తారు, కొన్ని మా వదిన సజెస్ట్ చేసిద్ది, అట్లా కొన్ని మా నాన్నమ్మ గారు, అట్లా అందరూ సజెస్ట్ చేసినవి ట్రై చేస్తా.
అది నాకు కుదిరిద్ది, ఫస్ట్ టైం చేసి వారికి వాళ్ళు ఎందుకో తాలింపు రైస్ తినబుద్ధి అయిందంట, చేయమన్నారు. ఇంక అందుకని చేసుకున్నాము. ఇంకా తింటమే. మా బొడ్డోడైతే గోల్ చేస్తున్నాడు, ఎందుకు ఇవాళ బాగా ఏడుస్తున్నాడు ఒక అరగంట నుంచి. ఇంకోండి ఇప్పుడే ఉన్నాడు. ఇంక మేము వాడిని పడుకోబెడితే బిగ్ బాస్ చూస్తా కాసేపు, అంతే. ఇక నైట్ డిన్నర్కి అయితే తాలింపు రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం, ఇంకా తినడమే. ఫుడ్ తినే వాళ్ళలో కూడా 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు పల్లీలు తినేవాళ్ళు, ఒకళ్ళు పల్లీలు తిన్నోళ్ళు. నేను తిన్ను, మా ఆయన తింటారు. ఇదిగోండి మొత్తం ఏరి మా ఆయన ప్లేట్లో పెట్టా చూపిస్తా. ఇదిగోండి హెల్త్కి మంచిదని చెప్పి ఇన్ని వేస్తాడు, కానీ నేను మాత్రం తినకుండా మొత్తం మళ్ళీ ఆయనకే ఇస్తాను. ఏదో ఆయన సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని తింటా అన్నట్టు. మన యూట్యూబ్ లోగో కూడా చేంజ్ చేసేసాము నిన్నటి నుంచి, ఒకసారి అది కూడా గమనించండి. అన్నట్టు ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి, అన్నీ బాగుంటాయి. మా రిక్కి వాడ మాత్రం ఇంకా అవ్వలేదు. ఇంక వాడు పడుకుంటే నేను పడుకోవాలి. పడుకుంటావా? ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్, గుడ్ నైట్.